అలాగే ఆహ్లాదకరంగా ఉంటుంది. గోశాల సన్నిధిలో బ్రహ్మవృక్షశాల సమక్షంలో విశేషముగా ఈ 4వ తేదీ నుంచి డిసెంబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కాలభైరవుడి యొక్క వేడుకలు జరుగుతాయి, పూజలు. అయితే మాకేంటంటే సంబంధం అని అనవచ్చు. మీకు మానసిక ధైర్యం కలగడానికి, అఖండమైన జ్ఞానం కలగడానికి, శరీర ఆరోగ్యం సిద్ధించడానికి, మీరు చదువు అయిన తర్వాత జీవితాల్లో మంచి భవిష్యత్తులో సెటిల్ అవ్వడానికి కాలభైరవుడి యొక్క మంత్రం చాలా పనికి వస్తుంది. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి యూట్యూబ్లో చూడండి, స్వర్ణాకర్షణ భైరవుడు దేనికి ఉపయోగపడతాడు. అలాంటి కాలభైరవుడి యొక్క అష్టమి వేడుక తేదీన కాలభైరవుడి యొక్క అష్టమి అంటే 9 నుంచి 12 వరకు డిసెంబర్ 12వ తేదీన. అలా 21 సార్లు చేస్తే ఎన్నిసార్లు అవుతుంది? 1,00,000 అవుతుంది. 1,00,000 కాలభైరవ అష్టమి మామూలుగా చదవడం అంటే చాలా కష్టం. కానీ మనం అందరం ఒక దగ్గర కూర్చున్న 12వ తేదీన ఎప్పుడండి పిల్లలు? డిసెంబర్ 12. డిసెంబర్ 12వ తేదీన ఉదయం 9-9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12-12:30 వరకు 5,000 మందితో, ఎంతమందితో? 5,000. 5,000 మందితో 1,00,000 సార్లు కాలభైరవ అష్టమం చేస్తాం. ఎన్నిసార్లు? 1,00,000 సార్లు కాలభైరవ అష్టమం చేస్తాం. డిసెంబర్ 12వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, లేదా ఒక అరగంట అటు ఇటు అవుతుంది. ఖచ్చితంగా 20 గంటలకు క్లోజ్ అవుతుంది. మనం ఈ టైంలో అందరం 5 సార్లు చెప్పాను. 100వ మంత్రం 5 సార్లు 6 సార్లు చెప్పాను. నేను ఒక 1000 సార్లు చెప్పిన వాళ్ళు అయిపోయాయి. అంటే ఒకసారి చేసేటప్పుడు కలిసి ఉండేటప్పుడు 200 సార్లు ఒక్కొక్కరి దీనిలోకి వస్తుంది. కాబట్టి ఆ రోజు కూడా అంటే చూపుడు వేది, ఫింగరు, వద వద వాగ్వాదిని. పురుషోత్తమ ప్రాప్తి యోగః శ్రీ భగ ఊర్ధ్వమూల